ఇవి అసలు కాకరకాయలు ఇవే. ఎంత పొడుగుంది కాకరకాయ కాదు, అవి హైబ్రిడ్. ఇది నాటు కాకరకాయ, అడవి కాకరకాయ. వీళ్ళు ఏమి కాకరకాయ తోటలు వేసుకోరు, కాకరకాయ విత్తనాలతో కాకరకాయ పండించుకోరు. ఈ సహజంగా ఈ గింజలు పడితే మొలుతుంటే కట్టవల్లో వాళ్ళు కాయలు రాగానే వెళ్ళి చక్కగా లేత కాయలు నచ్చినవి కోసుకుంటారు. ఇవన్నీ ఫ్రీ వీళ్ళకి. కోసుకుని ఈ కాయలు తెచ్చి కూర వండుకుంటారు. వీళ్ళు వండితే అసలు చేదేమి ఉండదు. వీళ్ళు వంట విధానం వేరు. మీకు ఒకసారి రెసిపీ చూపిస్తాను నేను తర్వాత. ఈ కాకరకాయ కూర అంటే మీరు చేదు అప్పుడప్పుడు తినాలి కాబట్టి కాకరకాయ కూర ఉంటుంది. అంటే చేదు తింటే ఏమవుతుందంటే లివరు ఫంక్షన్ బాగుంటుంది. కాకరకాయ కూర లివర్ ఫంక్షన్ బాగుంటుంది. 2 నెర్వ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుద్ది. డయాబెటిక్ వాళ్ళు అలాంటి వాళ్ళు, లేకపోతే నరాల బలహీనత ఉన్న వాళ్ళు, ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళు ఎప్పుడైనా నెలకు ఒకసారి, సంవత్సరం ఒకసారి, ఇదంటే ప్రతిరోజు మనకి కాకరకాయలు దొరుకుంటే ఇక్కడ దొరకవు. మన ఏదో మార్కెట్లో ప్రతి వారం ప్రతిరోజు కాకరకాయలు మార్కెట్లోకి రావు. ఇక్కడ అడవి ఎప్పుడిస్తే అప్పుడే. అందుకేంటంటే ఇది ఈ సంవత్సరంలో ఈ సీజన్లో ఉంటాయి, ఆ సీజన్లో ఒకసారి 2 సార్లు తింటారు అనమాట. అలా మనం కూడా సంవత్సరంలో ఒకసారి 2 సార్లు ఈ కాకరకాయలు తిన్నాం అనుకోండి, మనం కావాలనుకోండి అప్పుడు వీళ్ళు కోసి మనకి ఇస్తారు. వాళ్ళకి మనం ఎంతో కొంత ఇస్తే వాళ్ళకి ఉపాధి కలుగుద్ది. అలా ఏంటంటే ఇవన్నీ చెప్పడం ఎందుకంటే వీటి విలువ తెలిస్తే మనకు కావాలన్నప్పుడు వీళ్ళు మనకి అందిస్తారు. సో వాళ్ళకి ఉపాధి, మనకి ఆరోగ్యం. ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉందో సో మళ్ళీ ప్రకృతిలో ఇవన్నీ ఉంటాయి. తర్వాత వీళ్ళు కూడా ఇంకా పెంచి డెవలప్ చేస్తారు. చూసారా బీరకాయలు, ఇది చక్కగా అన్నీ ఇంటి పక్కన ఇంటి పక్కన వాళ్ళకున్న స్థలంలోనూ అందుబాటులో వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న స్థలంలో ఓ పక్కన శుభ్రంగా కూరగాయలు వేసుకుంటున్నారు. కూరగాయలు అంటే చక్కగా ఒక సెంటు స్థలంలో, 100 గజాల స్థలంలో 10-15 రకాల కూరగాయలు పండించేస్తున్నారు వీళ్ళు. అందులోనే బీరకాయలు వేస్తున్నారు, అందులోనే గుమ్మడిపాలు వేస్తున్నారు, అందులోనే చిక్కుడు పాలు పెట్టుకుంటున్నారు, కట్టవంతా కంచంతా అల్లం వేసుకుంటున్నారు, వంకాయలు, బెండకాయలు, నిమ్మ చెట్టు, సీతాఫలం చెట్లు, కరివేపాకు అక్కర్లేదు, కొండకరివేపాకు బోల్డ్ ఇక్కడ అసలు కరివేపాకు వేయట్లేదు. అలా ఏంటంటే అందులోనే మళ్ళీ పూలు, వీళ్ళు చక్కగా తల పెట్టుకున్న పూలు, కనకాంబరం పూలు చూసి సాయంత్రం అడవులు గుడికి వెళ్తాను అనుకోండి, ఏదైనా పండుగ అనుకోండి, అందరూ కనకాంబరం పెట్టుకొస్తారు ఇక్కడ. అంటే అందరిలో ఉంటాయి కనకాంబరం పూలు. అలా కనకాంబరం పూలు, గులాబీ పూలు, మందారాలు దేవుడికి, అలా ఆ చిన్న స్థలంలో అన్ని రకాలు. ఇవి మళ్ళీ వీళ్ళ కూరలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట. అలా కూడా ఉంటుంది వాళ్ళకి. అలాగే ఏంటంటే ఇవన్నీ నాటు విత్తనాలు. మన బీరకాయలు ఎంత పొడుగుంటాయి, పొడుగ్గా ఉన్నది కాదు. ఇది అసలు బీరకాయలు, ఇది నాటు విత్తనం అన్నమాట. సో ఈ బీర పొట్టు పై తొక్క తీసి పచ్చడి చేస్తారు. బీర పొట్టు పచ్చడి తింటే ఎముకలకు బలం. లేదా బీరపొట్టు పచ్చడి తింటే ఎముకలకి బలం అంటారు. పిల్లలు బాగా గ్రోత్ ఎదగాలనుకోండి, ఇలా దేశవాళీ బీరకాయ పై పొట్టు పచ్చడి చేసి పెట్టాలన్నమాట. పెడితే బోన్ గ్రోత్ బాగుంటుంది. ఏదో పల్లీలో వేసి చేయొచ్చు చట్నీ కావాలంటే అలా. ఓకే, ఇక లోపల బీరకాయ ఉంది కదా, బీరకాయ శనగపప్పు కూర. మనకి బీరకాయ ముక్కలు శనగపప్పు, పచ్చెనగపప్పు కలిపి వేస్తాం. ఓకే, ఇది వల్ల ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది అన్నమాట. శనగపప్పు ఏమో ప్రోటీను, బీరకాయ ఏమో కార్బోహైడ్రేట్స్, పీచు అన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇది ప్రతి కూరగాయ దాని కాంబినేషన్లో ఏంటంటే ఫస్ట్ జీర్ణ వ్యవస్థని దెబ్బతినకుండా ఉంటుంది. ఫస్ట్ డైజెషను అవి జీర్ణ వ్యవస్థని దెబ్బతీయకుండా జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తూ అప్పుడు మిగతా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయన్నమాట. ఆ జబ్బు వాటిని కూడా రక్షణ చేస్తాయి. అలాంటి బీరకాయ శనగపప్పు తింటే లివర్, కిడ్నీ ఇవన్నీ రక్షణగా ఉంటాయి అన్నమాట. అలా బీరకాయ కూర. అలాగే బీరకాయ కూర ఎప్పుడు తింటారు? బాగా ఏదైనా ఒక 15 రోజులు 20 రోజులు బాగా అనారోగ్యం పాలై ఆ మందులు ఈ మందులు వేసేసుకొని విపరీతంగా నీరసం, అసలు ఏం తినబుద్ధి కాకపోవడం, నోరు రుచి లేకపోవడం, ఏం తిన్నా వాంతి అయినట్టు ఉండడం, అసలు తినబుద్ధి కాకపోవడం ఉంటుంది కదా. అలాంటప్పుడు ఉట్టి బీరకాయ నేతిలో వేయించి పోపేసి కూరని పెట్టేవారు. అది తింటే వెంటనే కమ్మగా ఉంటుంది. 2 నాలుక మీద టేస్ట్ బడ్స్ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఇంప్రూవ్ అయ్యి తినాలని రుచి కలుగుద్ది అన్నమాట. రుచిని ఆస్వాదిస్తారన్నమాట. ఈ మందులకి వీటికి మొత్తం ఆ టేస్ట్ బడ్స్ అన్నీ పోతాయి అన్నమాట. పోయి సప్రెస్ అయిపోయి ఏం తెలియదు.
అది మళ్ళీ జనరేట్ అవ్వడానికి బాడీ ఎప్పటికో మార్చుకుంటుంది. అందుకు మన పూర్వీకులు ఏం చేశారంటే ఎక్కువ కాలం జబ్బు చేసి ఉంటే వెంటనే ఆ బీరకాయ నేతిలో పోపెట్టి పెట్టడం, ఆనపకాయ కూర పోపెట్టి పెట్టడం, అంటే పొట్లకాయ ఇలా తేలిగ్గా అరిగేవి నెయ్యిలో పోపేసి పెట్టేవారు అనమాట. నెయ్యి ఏమో మంచి బలం, వెంటనే ఎనర్జీ. సో ఇవేం చేస్తాయంటే నాలుగు మీద టేస్ట్ వేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తామంట. అలా రెండు తిన్నది తొందరగా జీర్ణం అయిపోతుంది. జీర్ణం అవుతుంది, రెండు లివర్ని మళ్ళీ శక్తివంతంగా మారుస్తున్నారు. అలా ఏంటంటే మరి శరీరం మళ్ళీ లోపల అన్ని అవయవాలు మళ్ళీ పూర్వస్థితికి రావడానికి తొందరగా కోలుకోవడానికి, అంటే మనిషి తొందరగా ఆ నీరసం నుంచి కోలుకోవడానికి ఇలా పెట్టేవారు. అలా బీరకాయ కూర నేతి పోపు వేసి పెట్టచ్చు. ఎవరికైనా బాగా జ్వరం వచ్చి ఏదైనా ఏ ప్రాబ్లం అయినా సరే హాస్పిటల్కి వెళ్ళి ఎక్కువ రోజులు బయటకు వచ్చిన తర్వాత నీరసంగా ఉన్నప్పుడు బీరకాయని నేతిలో పోపెట్టి పెడితే తొందరగా ఉడికిపోద్ది కూడా. దాంతో పెడితే వాళ్ళకుండే తినలేకపోవడం అనేది పోద్ది అనమాట. నమస్కారం.